చింతూరు ఏజెన్సీని మరోసారి వరదలు చుట్టుముట్టాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శబరి, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. కూనవరం, శబరి, గోదావరి సంగమం వద్ద రెండు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. సుమారు 3 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. విఆర్పురం, చింతూరు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఏటపాక మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 2 నెలల్లో 5 సార్లు వరదల పొలాలని ముంచెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయామని కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు క్రాప్ బుకింగ్ చేయకపోవటం వల్ల తమకు ప్రభుత్వం అందించే పంట నష్టపరిహారం అందడం లేదని, ముంపుకు గురైన పొలాలను గుర్తించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఎకరానికి 20,000 నుంచి 25,000 వరకు మిర్చికి ఖర్చు చేయడం జరిగింది. అసలే రైతులు మూలిగే నక్క మీద తాటికాయ పడే అంత పరిస్థితిలో ఉంటే కనీసం బ్యాంకుల్లో రుణాలు కానీ ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ మొదలుకొచ్చి వ్యవసాయం చేయాలంటే ఇప్పటికే కాలం చాలా మించిపోయింది. సెప్టెంబర్ 1st వీక్లో వేయవలసిన మిర్చి తోటలో ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్కి వస్తేనే మళ్ళీ ఫ్లడ్ తీసి మళ్ళీ వేస్తే మళ్ళీ వస్తుందన్న భయాందోళనతో ఈ రైతులు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ రైతుల్ని ఆదుకోవాలి ఈ ప్రభుత్వం. మిర్చి పంటలు మొత్తం నీట మునిగినాయి. అదే పరిస్థితి ఇప్పుడు మనకి బ్యాక్ వాటర్ రావటం వల్ల ఇంతకుముందు 45 అడుగులు వస్తే రోడ్డు బ్లాక్ అయ్యేది. అట్లాంటిది ఇప్పుడు గోదావరి రావటం రోడ్డు బ్లాక్ అవుతుంది. తీవ్రంగా నష్టపోవటం జరుగుతుంది. ఈ ముంపు ప్రాంతాల్లో ఏ అధికారి కూడా పట్టించుకోకపోవటం వల్ల మాకు తీవ్ర నష్టం కలుగుతుంది. అదే ఎర్లీగా వేసుకునే పంటలకి ఈ రోజుకి లేటుగా వేసుకున్నాం. సెప్టెంబర్ 15 తర్వాత నుంచి వేయటం జరిగింది. ఇప్పుడు వచ్చిన గోదావరికి మొత్తం ముంపుకు గురైంది. రైతాంగం తీవ్ర నష్టంలో ఉంది. ఒక ఎకరానికి వచ్చి 25 నుంచి 30,000 రూపాయలు పెట్టుబడితో పెట్టడం నష్టం జరిగింది. అయినా మాకు పోలవరం ప్యాకేజీలో ఉన్నట్టు 3 మండలాలలో ఈ క్రాపింగ్ లేదు. ఈ క్రాప్ లేవటం వల్ల మాకు ఎటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కానీ నష్టపరిహారం కానీ ప్రభుత్వం నుంచి అందట్లేదు. దయచేసి మాకు ఈ క్రాప్ లేకపోయినా మాకు ఫార్మేట్ ద్వారా నష్టపోయిన రైతులను నమోదు చేసుకొని ప్రభుత్వం నష్టపరిహారం కోరుకుంటున్నాం.